సో ఈరోజు వచ్చేసి నేను చాలా డేస్ నుంచి చెప్తున్నాను కదా మా కిచెన్ టూర్ని చూపిస్తానని చెప్పి ఈరోజు కుదిరిందనమాట కిచెన్ టూర్ చేయడానికి. సో హియర్ గోస్ ద కిచెన్. నేను ఈ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మాది బ్రేక్ఫాస్ట్ కౌంటర్. బ్రేక్ఫాస్ట్ కౌంటర్కి ఫస్ట్ యాక్చువల్లీ ఇది ఉంది కదా ఇక్కడ ప్లాట్ఫామ్. సో ఈ ప్లాట్ఫామ్కి లెవెల్గా చేపిద్దాం అనుకున్నాం. బట్ ఏమనిపించింది అంటే ఎవరైనా సడన్గా ఇప్పుడు లివింగ్ రూమ్కి మా కిచెన్ అటాచ్ ఉంది, ఓపెన్ కిచెన్ అనమాట. సో ఎవరైనా సరే సడన్గా వచ్చారు అంటే కొంచెం మళ్ళీ క్లమ్జీగా కనిపిస్తుందేమో, ఐటమ్స్ అన్ని కొంచెం హైడ్ చేసుకోవచ్చు, కుకింగ్ ఉంటాయి కదా వెజల్స్, సో అవన్నీ కొంచెం హైడ్ చేసుకోవచ్చు అన్న ఇంటెన్షన్తో ఇది కాస్త మేము పైప్ పెట్టించాము. 1 feet అనుకుంటా, 1 feet పైప్ పెట్టించాము అనమాట. అండ్ ఇక్కడ ప్లాట్ఫామ్ అనేది కంటిన్యూ అయిపోతుంది. ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కౌంటర్. అండ్ మీకు ఇంతకుముందు నా హోమ్ టూర్ కనుక చూసినట్టు అయితే మీకు ఈ రాఫ్టర్స్ అనేది గుర్తుండేది, మేము టీవీ యూనిట్ దగ్గర వేపించాము. సో అవే ఇక్కడ కంటిన్యూ చేయించామన్నమాట. ఎవరైతే హోమ్ టూర్ చూసిండారో వాళ్ళకి నేను లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ నేను జస్ట్ ఆర్టిఫిషియల్ క్రీపర్స్ పెట్టాను జస్ట్ ఫర్ లుక్ కోసం అనమాట. అండ్ ఇక్కడ 3 లైట్స్ పెట్టాము. ఈ లైట్స్ అన్నీ కూడా తిరుగు బజార్లో తీసుకున్నవే అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనీ ప్లాంట్ జస్ట్ వాటర్లో వేసి పెట్టాను అనమాట. ఇక్కడ చాలామంది నేను హోమ్ టూర్ చేసినప్పుడు కిచెన్లో కొన్ని డీటెయిల్స్ అడిగారు. సో ఇప్పుడు నేను మీకు అన్ని డీటెయిల్స్ కూడా చెప్పబోతున్నాను అనమాట. ఫస్ట్ ఈ గ్రైనైట్, దీని విషయానికి వస్తే ఇది వచ్చేసి బ్లాక్ కలర్. అక్కడ చాలా కలర్ ఆప్షన్స్ ఉండే. నాకు ఫస్ట్ నుంచి ఒక ఐడియా, అంటే నేను పింట్రెస్ట్లో చూసినప్పటి నుంచి నాకు ఒక ఐడియా ఉండేది ఏంటి అంటే నా కిచెన్ గ్రే కలర్లో ఉండాలి అన్న ఇంటెన్షన్ అనమాట. సో మా హోమ్ టూర్ కనుక మీరు చూసినట్టయితే ప్రతి రూమ్లో ఒక్కొక్క కలర్ ఉంటుంది. సో హౌస్ మొత్తం మేము ఒకే థీమ్లో వెళ్ళలేదనమాట, బికాజ్ నాకు ఒక్కొక్క రూమ్లోకి వెళ్తే ఒక్కొక్క వైబ్ వస్తుంది అన్న ఇంటెన్షన్తో. బట్ హోమ్ మొత్తం కూడా ఒకటే థీమ్ వెళ్తే కనుక రెగ్యులర్గా ఉంటుంది, ఒక్కొక్క రూమ్కి వెళ్తే ఒక్కొక్క వైబ్ వస్తుంది అన్న ఇంటెన్షన్తో ఇలా సెలెక్ట్ చేసుకున్నాము కలర్ ప్యాలెట్. సో ఫస్ట్ గ్రేకి వైట్ టైల్ చూసాము, వైట్ క్వార్ట్స్ చూసాము, బట్ నాకు అంత అనిపించలేదు. ప్లస్ ఈవెన్ మెయింటెనెన్స్ కూడా కొంచెం హై ఉంటుందేమో అంటే అన్న ఇంటెన్షన్తో మేము బ్లాక్కి వెళ్ళామన్నమాట. సో వైట్ తీసుకుంటే ఏమవుతుంది అంటే మీరు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయగలుగుతారు అంటే వైట్ బెస్ట్ ఆప్షన్ అనమాట. వైట్లో ఏంటంటే కొంచెం పసుపు మరకలు ఏవైనా ఇమీడియట్గా పడితే ఇమీడియట్గా వైప్ చేసేసుకోవాలి, లేదంటే అది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట కలర్. సో అందుకే మేము ఇక్కడ బ్లాక్ వేసుకున్నాము. సో 3 months నుంచి నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను కదా కిచెన్ని. ఐ వాజ్ లైక్ వెరీ హ్యాపీ అండ్ ఈజీ మెయింటెనెన్స్ కూడా కిచెన్. కాకపోతే ఏంటంటే బ్లాక్ మీద ఏ చిన్న దుమ్ము కనపడినా ఏ దుమ్ము పడినా కనిపిస్తుంది, బట్ దట్స్ ఓకే, క్లీన్ చేసుకోవచ్చు మనము. అండ్ ఇది వచ్చేసి క్వార్ట్స్ అనమాట. క్వార్ట్స్ వచ్చేసి కొంచెం ఎక్స్పెన్సివ్, గ్రైనైట్తో పోలిస్తే క్వార్ట్స్ ఎక్స్పెన్సివ్. బట్ గ్రైనైట్లో ఏవేవైతే ఫ్యూచర్స్ ఉంటాయో ద సేమ్ క్వార్ట్స్లో కూడా ఉంటాయి అనమాట. బట్ ఇది నేను ఎక్కువ గ్లాసీ ఫినిష్ చేయించాను, సో దట్ ఏంటంటే కిచెన్ లుక్ ఎన్హాన్స్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను గ్లాసీ ఫినిష్ చేయించామన్నమాట. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాక్ స్ప్లాష్ అన్నది డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఇక్కడ కౌంటర్ టాప్లో ఉన్న క్వార్ట్స్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. యాక్చువల్లీ మేము మొత్తం కూడా ఇదే వేయించాలనుకున్నాము, బట్ ద థింగ్ ఏంటి అంటే అక్కడ స్టాక్ లేకుండే. సో ఇది కొంచెం ఎలివేషన్ బాగుంది కదా అని మేము బ్యాక్ వేయించాం, మీరు అందరికి కనిపిస్తుందని. ఇది వచ్చేసి ఓకే మనకి కిచెన్ కౌంటర్ టాప్ ఇది వేయించామన్నమాట. ఇది కొంచెం ఎలివేషన్ తక్కువ ఉన్నా కూడా కింద ప్లాట్ఫామే కాబట్టి ఇది వేయించేసాం మేము. అండ్ నేను ముందే చెప్తున్నాను కిచెన్ని నేను ఎక్కడ కూడా ఏమీ సదరలేదండి, ఎట్లా ఉండేది అట్లాగే చూపిస్తున్నాను. బికాజ్ కిచెన్ టూర్ కోసం అని చెప్పి కిచెన్ని సర్ది నేను అలా చేయలేను. సో దట్ ఈస్ ద రీజన్ నేను ఎలా ఉండేది అలాగే చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను కౌంటర్ టాప్కి ఇక్కడ లైట్స్ వేయించాను అనమాట, ఇటుపక్క అండ్ ఇటుపక్క లైట్స్ వేయించాను. అండ్ అటు ఇటు వచ్చేసి ప్రొఫైల్ డోర్స్ కబోర్డ్స్ ఉంటాయి. అండ్ సెంటర్కి చిమ్నీ తీపిచ్చాను. అండ్ అటు ఇటు వచ్చేసి కబోర్డ్స్ పెట్టించాను. ఇది వచ్చేసి అగైన్ మళ్ళీ బ్లాక్ కలర్ ఫినిషింగ్ అనమాట. చెప్పాను కదా ఎట్లుండేది అట్లనే ఉంటుంది, మా ఇంట్లో కొంచెం జంక్ ఎక్కువనే ఉంటుంది. సో ఓకే, ఇక్కడ కొంచెం స్నాక్స్ అన్ని పెట్టా. అండ్ పైన కొంచెం క్రాకరీ ఐటమ్స్, నా దగ్గర ఎక్కువ క్రాకరీ కలెక్షన్ అయితే లేదు, చాలా లిటిల్. అండ్ ఇక్కడ పెట్టేశాను అనమాట అవి. ఇక్కడ అంతా కూడా స్నాక్స్, నేను తినే చెత్తదంతా, మా పాప కాదు. అండ్ ఇటువైపు వచ్చేసి ప్రొఫైల్ డోర్లో ఇదంతా కొంచెం ఖాళీ ఉంది, ఫిల్ చేయాలి. ఇక్కడ క్రాకరీ ఐటమ్స్ అండ్ అవి డో మిక్సర్ ఉన్నాయి కదా అవి. అండ్ ఇక్కడ కొంచెం గ్లాసెస్,
అంతే ఏం లేవు అసలు. ఇక్కడ ఒక పోప్ బాక్స్, అండ్ కిందికి వచ్చేస్తే ఇటు సైడ్ వచ్చేసి నేను ఇది ఒకటి పెట్టుకున్నాను. బికాస్ మనం ఎంత ఇక్కడ అవైలబుల్గా పెట్టుకున్నా మనకి కిచెన్ కోసం హ్యాండీ అన్నది ఉండాలి కాబట్టి నేనైతే ఇక్కడ ఒక ర్యాక్ టైప్ పెట్టేసి ఇందులో ఆయిల్, పోపు కావాల్సినవి, గరం మసాలా, నెయ్యి ఇట్లాంటివన్నీ నేను ఇక్కడ పెట్టేశాను అనమాట. అగైన్ కంటిన్యూస్ ఇక్కడ వచ్చేసి సింక్. సో సింక్లో వచ్చేసి ఈ ట్యాప్ గురించి మాట్లాడాలి ఫస్ట్. ఈ సింక్ ఏంటి అంటే ఇక్కడ వాళ్ళు బిల్డర్ వేరే ఇచ్చారనమాట సింక్. నేను మళ్ళీ అది తీపిచ్చేసి ఇక్కడ నాకు చాలా చిన్న సింక్ కావాలి అని ఇది పెట్టాను, ఓన్లీ ఫర్ వెజిటేబుల్ వాషింగ్. నేను యూటెన్సిల్స్ అన్ని క్లీన్ చేయడం బయటే చేస్తాను. బికాజ్ ఎందుకంటే నాకు రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ అనమాట. మనం ఎన్నిసార్లు కిచెన్ని క్లీన్ చేసినా కూడా ఇక్కడ అంతా వైట్ అయిపోతుంది అనమాట మనకు వచ్చే బోర్ వాటర్ వల్ల. సో ఇట్లా అవ్వద్దు, కిచెన్ నాకు నీట్గా ఉండాలి అని చెప్పేసి బయట క్లీనింగ్కి పెట్టేసిన. ఇక్కడ వచ్చేసి ఓన్లీ వెజిటేబుల్ వాషింగ్ కానీ హ్యాండ్ వాష్ కానీ ఇక్కడ చేస్తాం అనమాట. ఇది వచ్చేసి ట్యాప్ మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మనకు కావాలి అంటే మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఆర్వో వాటర్ అనమాట. మేము వాటర్ ప్యూరిఫైయర్ అన్నది నేను పైన ఎక్కడ ఫిట్ చేయించుకోలేదు, బికాజ్ మాకు స్పేస్ లేదనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ ఫిట్ చేయించాం, అంటే అండర్ సింక్ వాటర్ ప్యూరిఫైయర్. ఇక్కడంతా మెస్ ఉంది, ఇట్స్ ఓకే. ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్ అండ్ ఇక్కడ జిప్లాక్ కవర్స్, పాలిథిన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫుడ్ వ్రాప్స్ అవి ఉన్నాయన్నమాట. బట్ ఇక్కడ నేను యూటెన్సిల్స్ అన్నీ ఏం క్లీన్ చేయను కాబట్టి ఇక్కడ స్మెల్ అన్నది ఏమీ రాదు. సో ఈ బ్లైండ్ వచ్చేసి అల్యూమినియంది అనమాట. మాకు ఫస్ట్ నార్మల్ క్లాత్ బ్లైండ్, ఫ్యాబ్రిక్స్ ఏదైనా చూస్ చేసుకుందామంటే అది కొంచెం జిడ్డు మరకలుగా పట్టేసి జిడ్డు ఫ్యాబ్రిక్స్ మీద క్లీన్ చేయడం బాగా ఇబ్బంది అయిపోద్ది అని చెప్పేసి కిచెన్ కాబట్టి మేము అల్యూమినియంది పెట్టించుకున్నాం అనమాట. ఇది వచ్చేసి ఇలా పార్షియల్గా ఓపెన్ చేయొచ్చు, దీన్ని ఇలా పార్షియల్గా ఓపెన్ చేయొచ్చు. అదర్వైజ్ ఇఫ్ యూ వాంట్ ఇదంతా కూడా ఇట్లా టేక్అవుట్ చేయొచ్చు అనమాట. అల్యూమినియం బ్లైండ్ అనేది కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ, మీరు కావాలంటే ట్రై చేయండి. మాకు ఇది అరౌండ్ లైక్ 2,500 పడ్డది అనమాట అంతే. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ నేను స్టవ్ గురించి మాట్లాడాలి. లాస్ట్ వీడియోలో చూపించినప్పుడు మీరు చాలా మంది నా స్టవ్ గురించి అడిగారు. ఇది వచ్చేసి క్రాంప్టాన్ సూపర్ స్లిమ్ స్టవ్ అనమాట. ఫస్ట్ నేను చాలా చూసాను హాబ్ పెట్టించుకుందామా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకా ఇప్పుడు చాలా ఉంటాయి కదా మోడల్స్. హాబ్ అన్నది నా ఫ్రెండ్స్ చాలామంది ప్రిఫర్ చెయ్యకు, అది హార్డ్ టు మెయింటైన్ అని చెప్పేసి అన్నారనమాట. అండ్ ఈవెన్ దానికి వచ్చే రబ్బర్ ఉంటుంది కదా, సీలింగ్ రబ్బర్, అది ఎవ్రీ 6 monthsకి చేంజ్ చేయాలి, అది కొంచెం హై మెయింటెనెన్స్ ఉంటుంది హాబ్ అంటే. మనం చేసే రఫ్ అండ్ టఫ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూజ్ చేసే రఫ్ అండ్ టఫ్కి హాబ్ సెట్ కాదు అని చెప్పేసి క్రాంప్టాన్లోనే సూపర్ స్లిమ్ అనమాట. ఇది కొంచెం హైట్ ఉండదు, బాగా స్లిమ్ ఉంటుంది. సూపర్ స్లిమ్ ఆటోమేటెడ్ అనమాట. ఇది బ్యాటరీ, పవర్ అయితే కాదు. కొంచెం దగ్గరికి రావా. సో మనం ఇది జస్ట్ ఇలా అండ్ జస్ట్ ఇలా ప్రెస్ చేసి ఇలా ఆన్ చేయగానే ఆన్ అయిపోద్ది అనమాట ఇది. అండ్ ఇక్కడ ఏదైతే ఆన్ చేయంగానే చిమ్నీ అన్నది ఆన్ అయిపోతుంది. బికాజ్ ఇది కూడా ఆటోమేటెడ్ చిమ్నీ అనమాట. ఆటోమేటెడ్ ఏమంటారు దాన్ని, ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది బికాజ్ ఆఫ్ సెన్సార్. నేను ఆపేస్తున్నా ప్రజెంట్. ఆఫ్ చేయడం మాత్రం మనమే ఆఫ్ చేయాలి, ఆన్ అయితే అది ఆటోమేటిక్గా హీట్ దానికి తగలంగానే ఆన్ అయిపోతుంది అనమాట. నేను ఎందుకు ఇది తీసుకున్నాను అంటే చిమ్నీ బేసిక్ మోడల్ కూడా చూసాము, బట్ ఓకే తీసుకున్నాము కొంచెం హై ఎండే తీసుకుందాం అని చెప్పేసి క్రాంప్టాన్లోనే 90 centimeters చిమ్నీ అనమాట. ఇది 60 కాదు 90, బికాజ్ నాకు ఈ కుక్ టాప్ అయితే ఎన్ని సెంటీమీటర్స్ అయితే ఉందో ద ఈక్వల్ తీసుకోవాలి అని చెప్పేసి అన్నారు. సో మేము ఇది కూడా సేమ్ ఈక్వల్ తీసుకున్నాము. ఇది 90 or 65 డయాగ్నల్ అంత ఐడియా లేదు, నేను డిస్క్రిప్షన్లో లింక్స్ మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది మాకు అరౌండ్ 34,500 పడింది. అండ్ ఈ కుక్ టాప్ వచ్చేసి అరౌండ్ లైక్ 18,000 చేంజ్ పడింది అనమాట. అండ్ ఇంక ఇక్కడ పైన లాఫ్ట్లో అన్నీ కూడా ఏమంటారు, మేము వర్క్ చేసేటప్పుడు పెయింటింగ్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అక్కడ పెట్టేయడం. అండ్ ఇక్కడ నుంచి అక్కడ దాకా చిమ్నీ పైపు ఎక్స్ట్రాక్ట్ అయింది. సో ఇక్కడ మేమేం పెట్టుకోవడానికి ఆప్షన్ లేదు. అండ్ ఇక్కడ ఇటువైపుకి వస్తే
సో నేను ఇక్కడ చూపిస్తున్నా, నేనేం పెద్దగా ఆర్గనైజ్ చేసుకోలేదు, మా ఇంట్లో చాలా లిమిటెడ్ సామాన్ ఉంటుంది. ఫస్ట్ ఇటంతా కూడా ఎలక్ట్రానిక్ ఉంటుంది అనమాట, ఎయిర్ ఫ్రయర్, ఓవెన్. సో ఇది కొంచెం లోపలికి ఉంటుంది. ఫస్ట్ థింగ్ నేను చెప్పాల్సింది ఏంటి అంటే, మా కిచెన్లో ఎక్కడా కూడా నేను ఏమంటారు కొంచెం ఎస్ కార్నర్స్ అని సో అలాంటివి ఏం పెట్టించుకోలేదన్నమాట. హైఫై థింగ్స్ నేనేం పెట్టించుకోలేదు. బికాస్ అవి ఏమవుతుందంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనం సరిగ్గా మెయింటైన్ చేయకపోతే స్టక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ అవి సరిగ్గా వర్కౌట్ అవ్వవు అనమాట. బాటిల్ పుల్అవుట్స్ కానీ ఎస్ కార్నర్స్ కానీ ఇవన్నీ కూడా నేను యూజ్ చేసే విధానానికి అది సెట్ అవ్వదని చెప్పేసి నేను నార్మల్ ర్యాక్సే పెట్టించాను. అక్కడ నేను జస్ట్ మిక్సీ అవన్నీ కూడా ప్లేస్ చేసుకున్నాను అనమాట. రేర్గా యూస్ చేసే ఐటమ్స్ వచ్చేసి కాస్త లోపలికి పెట్టుకున్నా. అండ్ ఇవి రెగ్యులర్గా యూస్ చేసే ఎయిర్ ఫ్రయర్, మిక్సీ జార్స్ అండ్ డో మిక్సర్ అవన్నీ కూడా ఇక్కడ ప్లేస్ చేశాను అనమాట. అండ్ ఇటువైపు వచ్చేస్తే 2 టాండమ్ బాస్కెట్స్ వచ్చాయి ఇక్కడ ఈ రోలో. ఇక్కడ అన్నీ కూడా కొంచెం చిన్న వెజిల్స్, పాలు కాచుకోవడానికి కానీ సో అలాంటివన్నీ ఇక్కడ ప్లేస్ చేసామన్నమాట. కింద వచ్చేసి కర్రీ చేయడానికి కానీ వాటిని ప్లేస్ చేసా. ఇంకొంచెం వాషింగ్కి పడ్డాయి ఇక్కడ 2-3. నేను చెప్పాను కదా మా ఇంట్లో ఫస్ట్ సామానే లిమిటెడ్గా ఉంటాయి. నాకు ఎక్కువ సామాన్ ఉంటే ఏమనిపిస్తుంది అంటే కొంచెం క్లమ్జీగా అట్లా అనిపిస్తుంది. నాకు ఎప్పుడు కూడా కొంచెం ఫ్రీగా ఉండాలన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి టాండమ్ బాస్కెట్స్ ఫర్ కట్లరీ. ఇది యాక్చువల్లీ టాండమ్ బాస్కెట్ మా సైజ్కి ఆర్డర్ పెట్టాము, బట్ ఇంకా రాలేదు. సో యాజ్ ఆఫ్ నౌ మేము ఇలా మేనేజ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి కప్ అండ్ సాసర్, గ్లాసెస్, కప్స్ కానీ ఇలాంటివి నేను ఇక్కడ పెట్టేసుకుంటున్నా, మెజరింగ్ కప్స్ అలాంటివి. అండ్ కింద వచ్చేసి ప్లేట్స్. సో కొన్ని ప్లేట్స్ వాషింగ్కి పడినాయి, బట్ మా ఇద్దరికి ఏదైతే నాకు మా హస్బెండ్కి ఆద్యాకి సరిపడే సామాన్ ఏదైతే ఉంటుందో అంతవరకు నేను యూజ్ చేస్తానన్నమాట. ఇడ్లీ పాత్ర ఇవన్నీ ఇక్కడ పెట్టానన్నమాట. ఏదైతే ప్లాస్టిక్ అంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవడానికి కానీ మైక్రోవేవ్ సేఫర్ బౌల్స్ కానీ ప్యాన్స్ కానీ అవన్నీ కూడా ఇక్కడ పెట్టేసా. అండ్ ఇది కూడా అంతే, సేమ్ డెప్త్ లోపలికి ఉంటుంది అనమాట. అండ్ ఇటు పక్కకు వస్తే టాల్ యూనిట్ అనమాట. ఇక్కడ నేను ఒక 6 కంపార్ట్మెంట్స్ లాగా పెట్టించుకున్నా, సో దట్ నా గ్రాసరీ అంతా కూడా ఇందులో డంప్ అవుతుంది అన్న ఉద్దేశంతో. అండ్ ఇదొక్కటే కింద పెద్దది పెట్టించుకున్నా అనమాట, రైస్ బ్యాగ్ పట్టాలి కాబట్టి అదొకటి రైస్ బ్యాగ్ పట్టేంత పెట్టించాను అనమాట. సో పైన వచ్చేసి ప్లేస్ ఉంటే అదొక పెద్ద లాఫ్ట్ లాగా పెట్టించేసాను. పెద్ద పెద్ద ట్రాలీస్ ఉంటాయి కదా, సో అవన్నీ అక్కడ పెట్టేసుకోవచ్చు అని చెప్పేసి. ఇది మొత్తం కూడా మా కిచెన్, ఓవరాల్ కిచెన్. ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంతకంటే ఏమీ లేదు. బట్ మీకు బడ్జెట్ చెప్తానన్నాను కాబట్టి కిచెన్కి మాకు అరౌండ్ 1.7 lakh అయిందనమాట. అంటే 1,70,000 చేంజ్ అయింది ఇంక్లూడింగ్. ఎందుకంటే మాకు ఎందుకు అంత బడ్జెట్కి వెళ్ళింది అంటే ఈ బ్యాక్ స్ప్లాష్ ఇదంతా కూడా మేము బిల్డర్ ఇచ్చిందంతా తీసేసి మేము సపరేట్గా వేయించాము. అండ్ లైట్స్, క్రాకరీ, వుడ్ వర్క్తో పాటు మాకు ఇవన్నీ కూడా అడిషనల్ అనమాట. సింక్, వాటర్ ప్యూరిఫైయర్, ఆర్ఓ అన్నీ ఇంక్లూడ్ అయ్యి మాకు 1,70,000 అయిందనమాట కిచెన్కి. సో మా కిచెన్ కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, ఎవరికైనా యూజ్ అయ్యే వాళ్ళకుంటే షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ వన్ మోర్ థింగ్, సో నా వీడియోస్లో నేను ఎప్పుడు కూడా ఇది అడగలేదు, బికాజ్ చాలామందికి రీచ్ అవ్వాలి వీడియోస్. బికాజ్ నేను చేసే వీడియోస్ ఇంకొంతమందికి కూడా రీచ్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. సో మీకు కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని, సో దట్ మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి అది రికమెండ్ అవుతుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.